సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకే. బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాల కన్నా కూడా లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. అయితే మరి మూడో లగ్నమైన మిథున లగ్నంకి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? మొదటిగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఈ సంవత్సరం మిథున లగ్నం ఈ జాతకులకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చెక్ చేద్దాం. వీరికి మిథున లగ్నం వాళ్ళకి వాహన యోగం, గృహయోగం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎప్పటి నుంచి ఇల్లు కట్టాలి లేదా ఒక స్థలం కొనాలి ఇంటి గురించి అని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం సక్సెస్, ఓకే ఓకే. సంపాదన సామాన్యంగా ఉంది. శత్రువుల మీద విజయం, రుణాలు తీరుతాయి. అంటే వీళ్ళు ఎక్కడన్నా డబ్బులు తెచ్చుకున్నారు అవన్నీ కూడా తీర్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి రావాల్సిన బాకీలు కూడా వసూలయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. తగాదాలు ఏమైనా ఉన్నా అంటే పెద్దవారి మధ్యవర్తిత్వం వల్ల తీరిపోతాయి. ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉండొచ్చు, అంటే భూ వివాదాలు కానిటువంటివి అట్లాంటివన్నీ కూడా పెద్దవాళ్ళ మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళ యొక్క మీడియేషన్ ద్వారా ఇవన్నీ కూడా సెటిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. జైలు జీవితం గడిపే వారికి ఉపశమనం, ఓకే. అంటే మేబీ పెరోల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా లేకపోతే అండర్ ట్రయల్ ఉన్నారు వాళ్ళకి బెయిల్ దొరికే ఛాన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఒడిదుడుకులు కనబడుతున్నాయి. పదవి ఆశించే వారికి ఆశాభంగం తప్పదు. పొలిటికల్గా మనం ఎదగాలి, మనం ఏదో స్థానం కాపాడుకోవాలి లేదా ఏదో ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఆశాభంగం తప్పదని చెప్పచ్చు, ఓకే. ఆరోగ్యం అంటే ఎప్పటి నుంచి అనారోగ్యంలో సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యంగా చూస్తే ఈ సంవత్సరం నిలకడగా ఉండే ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉంది. మెయిన్గా వీళ్ళకి వాహన యోగం, గృహయోగం, వ్యాపార పరంగా, సంపాదన పరంగా కూడా చాలా సంతృప్తికరంగా ఉంది ఈ సంవత్సరం. అంటే మిథున లగ్న జాతకులకి ఒక మంచి అద్భుతమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టుకోవాల్సిన లైఫ్ స్టోన్ వచ్చి పచ్చ అంటే ఎమరాల్డ్, 4 ముక్కాల రుద్రాక్ష, ఓకే. ఈ పచ్చ ధరించడం ద్వారా 4 ముక్కాల రుద్రాక్ష ధరించడం ద్వారా ఈ సంవత్సరం వాళ్ళకు ఉండే ప్రతికూల పరిస్థితులు కొంత మెరుగయ్యే విధం చెప్పచ్చు. రెండోది ఈ ఒక్క సంవత్సరానికనే కాదు, వాళ్ళకి ఈ లైఫ్ స్టోన్ అనేది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఈ రుద్రాక్ష కూడా 4 ముక్కాల రుద్రాక్ష కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ అనేది ఒక అద్భుతమైన సూచన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. హరి ఓం శివం.